పోక్సో కేసులో బండి భగీరథ్ కు బెయిల్ మంజూరైంది. మల్కాజ్గిరి కోర్టు భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి బండి భగీరథ్ పోక్సో కేసుకు సంబంధించి బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది మల్కాజ్గిరి కోర్టు. కొద్ది నిమిషాల క్రితమే బెయిల్ పై కూడా విడుదలైనట్లు మనకు సమాచారం అందుతుంది. మరోవైపు గత నెల 16వ తారీఖున బండి భగీరథ్ ను పోలీసులు అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించారు. నెల రోజులకు పైగా తను జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు. అయితే తన వ్యక్తిగత కారణాలు, అనారోగ్య సమస్యలు తోటే కొంత ఇబ్బంది పడుతున్నాడనే దాంతో బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వాళ్ళ అడ్వకేట్ వాదనలు వినిపించినట్లు మనకు సమాచారం అందుతుంది. దీంతో బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే ఈ పోక్సో కేసులో ఇప్పటికే పేట్ బషీరాబాద్ పోలీసులు ఇటు బాధితురాల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. భగీరథ్ ను కూడా జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించిన తర్వాత అతన్ని కస్టడీలోకి తీసుకొని కూడా సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాత అతన్ని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం బండి భగీరథ్ కు ఏ గ్రౌండ్స్ కింద బెయిల్ మంజూరు చేసింది అనేటువంటి అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ బెయిల్ ఆర్డర్ లో అంశాలన్నీ కూడా పొందుపరిచి ఉంటారు కాబట్టి మరికొద్దిసేపట్లో అంశాలపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి బండి భగీరథ్ కి అయితే మాత్రం బెయిల్ మంజూరు చేస్తూ మల్కాజ్గిరి కోర్టు నిర్ణయం తీసుకుంది. భగీరథ్ కూడా ఇప్పటికే జైలు నుంచి విడుదలైనట్లు మనకు సమాచారం అందుతుంది.